ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. ఎస్. హౌస్ ద కండిషన్ ఆఫ్ ద పేషెంట్? అబ్బాయి స్పాటెడ్ మేడం. అమ్మాయి ఇంటర్నల్ ఇంజరీ వల్ల కోమాలోకి వెళ్ళింది. ఇప్పుడే ఏం చెప్పలేం. తనని అబ్జర్వేషన్లో పెట్టు. వీల్ అప్డేట్ యూ. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్ యాక్సిడెంట్? స్పీడ్ మేడం. ఎనీ డౌట్స్? ఓఆర్ఆర్ యాక్సిడెంట్లకి డౌట్ ఏంటి మేడం? కలెక్ట్ ఆల్ ది డీటెయిల్స్. యాక్సిడెంట్ అని కేసు క్లోజ్ చేయండి. సరే. సీ యు ఇన్ ద మీటింగ్. ఓకే మేడం. ఈ నెల కూడా క్రైమ్ రేట్ తగ్గింది. కంగ్రాట్స్ టు ఆల్. నెక్స్ట్ ఇయర్ కూడా హైదరాబాద్ సిటీని క్రైమ్ ఫ్రీ సిటీగా చూడాలన్నది మన సీఎం గారి విజన్. కానీ సార్ 1 year లుక్స్ వెరీ షార్ట్ టైం. యా ఐ నో, బట్ మనం చేయలేమా? నో ఇష్యూ సార్, అయిపోతుంది. ఐ టు అగ్రీ. ప్రూఫ్స్ దొరకట్లేదని కేసెస్ ని క్లోజ్ చేసుకుంటూ వెళ్ళిపోతే డెఫినెట్లీ వీ కెన్ అచీవ్ సార్. అంటే ఏంటి మీ ఉద్దేశం? సార్, క్రైమ్ జరుగుతుంది కానీ మనకి ఎవిడెన్స్ కానీ క్లూస్ కానీ దొరక్కపోతే సింపుల్ గా కేసు క్లోజ్ చేసేస్తాం. అది ఎలా అనేది సార్ కి బాగా తెలుసు. ఏం లేదు సార్, 2 ఏళ్ల ముందు జరిగిన లాలీపాప్ గారి కేసు విషయం మేడం మర్చిపోలేకపోతున్నారు. నేను ప్రాపర్ గానే ఇన్వెస్టిగేట్ చేశాను. కేసు కూడా క్లోజ్ చేశాం సార్. ఆయన 2 years నుంచి పర్సనల్ గా మీరే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కదా మేడం. ఎక్కడికి పోయింది మేడం మీ అబ్జర్వేషన్, గట్ ఫీలింగ్? మీరు ఒప్పుకోరు, ఎందుకంటే మీరు సుపీరియర్ కదా. ఏం మాట్లాడుతున్నారండి? సారీ సార్. దాట్స్ ఫైన్ సార్, ఐ అగ్రీ. 2 years నుంచి ఎలాంటి లీడ్ దొరకలేదు. బట్ ప్రూఫ్స్ దొరకలేదు అంటే దాని అర్థం క్రైమ్ జరగలేదని కాదు కదా సార్. సార్, కానీ ఆ లాలీపాప్ అతను ఒక్కడే క్రిమినల్ కాదు. మోరోవర్ అన్ని క్రైమ్స్ లో ఒక విచిత్రమైన లింక్ ఉంటుంది. మనం ఒక్క క్రైమ్ సాల్వ్ చేస్తూ ఇంకో క్రైమ్ కోసం వెతుకుతూ ఉండొచ్చు. విచిత్రం ఏంటంటే ఏదో ఒక రోజు ఈ 2 కనెక్ట్ అవ్వచ్చు. క్రైమ్ ఫ్రీ సిటీ అన్నది మన రికార్డ్స్ లో కావాలా లేదా రియాలిటీలో కావాలా? ఆఫ్ కోర్స్ రియాలిటీలోనే కావాలి కిరణ్. థ్యాంక్ యూ సార్. ఓకే, దట్స్ ఆల్ ఫర్ నౌ. లెట్స్ డిస్కస్. ఆ లాలీపాప్ అనేవాడు ఉన్నాడని నువ్వు ఇంకా నమ్ముతున్నావా? అది ఒట్టి నా నమ్మకం కాదు సార్, అదే వాస్తవం. ఏదేమైనా వాడొక క్రిమినల్. డెఫినెట్ గా ఏదో ఒక తప్పు చేస్తాడు. దానికోసమే వెయిట్ చేస్తున్నా. ఏంటి మేడం ఈ అన్యాయం? మా అమ్మాయిని కొట్టారని కంప్లైంట్ ఇస్తే తీసుకోవట్లేదు. చెప్పే విషయంలో జెన్యూనిటీని పట్టే కంప్లైంట్ తీసుకుంటారు, కేసు ఫైల్ చేస్తారు. జెన్యూనిటీ ఎందుకు లేదు మేడం? పబ్లిక్ లో అందరి ముందు కొట్టాడు, తెలుసా మీకు? యా జస్ట్ నౌ తెలుసుకున్నాను. మీకు కూడా తెలుస్తుంది. చూడండి. వాడు కూడా నన్ను కొట్టాడు కదా. బట్ ఫస్ట్ నువ్వే కొట్టావని ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు చెప్పండి, ఎవరి మీద కేసు ఫైల్ చేద్దాం? వద్దు మ్యామ్, ఐ డోంట్ వాంట్ ఫైల్ ఎనీ కంప్లైంట్. తను కొట్టినా నేను కొట్టకుండా ఉండాల్సింది. సారీ. గుడ్. అమ్మాయి కంప్లైంట్ చేస్తే బ్లైండ్ గా రియాక్ట్ అవుతామని అనుకోకండి. ఆడైనా మగైనా తప్పు తప్పే. సారీ మ్యామ్. గుడ్. థ్యాంక్స్ మేడం. వెయిట్ లీవ్ ఇట్.